పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. సిఎస్ఏ జ్ఞానవాణి ప్రేక్షకులకు నా శుభోదయము. ఈనాడు మనము ధ్యానించబోయే అంశము దివ్య హృదయము. పాపమును ద్వేషించును, పుణ్యములను నేర్పించును. జేసునాథుని దివ్య హృదయము మనపైన, మన ఆత్మలపైన ఎనలేని ప్రేమను చూపటయే కాక పాపాత్మలను మన్నించి పాపమును ద్వేషించుచున్నారు. నరుడు పాపమును దేవుని బాధించును. నీ పాపములతో నీవు నన్ను బాధించితివి, నీ దోషములతో నన్ను విసిగించితివి. అయినను నేను నీ కొరకే నీ పాపములను మన్నించుచున్నాను. అనేక మంది క్రైస్తవులు యేసునాథుని దివ్య హృదయము పైన నిజమైన ప్రేమ లేకుండుట వలన సర్వేశ్వరు కలిగించిన నింద అవమానములు గుర్తించలేకపోతారు. పాపము యొక్క మాలిన్యము మరచిపోవచ్చున్నారు. పాపపు పనులు దుష్కార్యములు చేయువారు తమకు తామే కీడు తెచ్చుకొనుచున్నారు. అందువలన ఎవరి పాపములకు వారే బాధ్యులగుదురు. వారి పుణ్యము వారిని మాత్రమే కాపాడును. ధర్మశాస్త్రము ఆధ్యాత్మికమునందని మనము ఎరుగుదుము. పాపముననేది లోకములో సకల కీడులో మహాకీలకమైనది. నీ పాపములు మీకును దేవునికి మధ్య అడ్డుగానున్నది. మీ దోషము వలన అతడు ముఖమును మరుగు చేసుకొని మీ మేలుకోలును ఆలింపుకున్నాడు. పాపం వలన దేవ ఇష్టప్రసాదము కోల్పోయి ఆధ్యాత్మిక చావుకు లోనై నిత్య నరకాగ్ని పాలవుతారు. ఈ విషయమును గురించి అగస్తీన గారు చెప్పినదేమనగా, చావైన పాపము కట్టుకొని వారు తమ ఆత్మను పిశాచికి అమ్మివేసి దానికి బానిసలవుదురు. తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము నరునకు పాప విమోచమును ప్రసాదించుటకు జేసునాథుడు శిలువపై రక్తాన్ని కార్చి మరణించారు. మన ఆత్మను రక్షించుటకై మన పాప భారమంతటిని తమ మీద మోసుకొని ఘోరాతి ఘోరముగా బాధపడ్డారు. ఆయన ప్రేమ తత్వస్వరూపి, కోమల హృదయుడు, కరుణామయుడు కనుక పాపాత్మల పైన ఆయనకు గల ప్రేమయే కారణం. ఈ విషయము ప్రతి ఒక్కరూ తెలుసుకొని జేసునాథుని దివ్య హృదయమునకు ఎలాంటి బాధను కలిగించకుండా పుణ్యక్రియలను చేస్తూ ప్రభు దీవెనను పొందుటకు ప్రయాసపడుదాము. మనుషులు సుఖముగా బ్రతకటానికి అవసరమైన సమస్త సదుపాయాలను కలిగించేది ఆ భగవంతుడే. తమ తెలివితేటలు శక్తి సామర్థ్యాల వలన సమస్తం సమకూరుతాయని భ్రమించి మానవులు మురిసిపోతారు, కానీ పరమాత్మను స్మరింపరు. తమ శరీరమునకు వచ్చిన వ్యాధులను నివారించుకొనుటకు నానా ప్రయత్నాలు చేసి డాక్టర్ దగ్గరకు వెళ్ళి మందులు తింటారు. మరి ఆత్మ అనారోగ్యముగా ఉన్నప్పుడు అల్ప కష్టమైనను అనుభవించుటకు ఇష్టపడరు. ఆత్మ జ్ఞాన వైద్యులైన గురువుల యొద్దకు పోకుండా అనేక నెలలు జ్ఞాన అంధకారమందు జీవింతురు. వారు పాపస్నగీతనము చెయ్యరు. ఇటువంటి ఆత్మలు తిరు హృదయమునకు బాధ కలిగించును. కనుక అంతరంగములోని పాపక్రియలకు స్వస్తి చెప్పి పాపస్నగీతనము చేయటము మంచిది. మరొక సమయములో యేసునాథుడు ఆ పునీతురాలకు చెప్పినదేమనా, ఈనాటి అధైర్య పడకుడు, తప్పిదములను నీ బలహీనత వలన జరుగును. ధైర్యము వహింపుము. నా తిరు హృదయము తలంచి దివ్య వరప్రసాదముల కొరకు ప్రార్థించుము. ఎవరు కూడా పుట్టకతోనే పునీతురాలుగా పుట్టలేదు. అందరూ బలహీనము గల శరీరముగానే పుట్టారు. అయినను దుర్గుణములను ఎదుర్కొని పోరాడి కడకు పాలైనారు. కావున నీవును వారి వలె కడ వరకు పోరాడి నిత్య మహిమ కిరీటము సంపాదించుకొనుము. నా తిరు హృదయమునందు ప్రేమ నుంచి ప్రార్థించిన ఎడల కోరిందల్లా నీకు సులభముగా చేకూరును. అద్భుతము. ఒక గ్రామములో దుష్టబుద్ధి గల క్రైస్తవుడు ఒకడు ఉండెను. అతని ప్రవర్తన చాలా దుర్బలముగా ఉండెను. వాని చుట్టూనున్న స్నేహితులు ఎన్నెన్నో మంచి మాటలు చెప్పి అతని మనస్సు మార్చాలని ప్రయత్నించారు. కానీ అతడు మరవలేదు. అంతేకాదు, వారిని ఎగతాళి చేసి, ఓహో, నేను మూర్ఖుడనని మీరు అనుకుంటున్నారు, తెలివి తక్కువ వాడని అనుకుంటున్నారు, కానే కాదు, మరణించే దాని
కొన్ని గడియల ముందు మనస్తాపపడతాలే, ఇప్పుడు తొందరెందుకు? బ్రతికినన్నాళ్ళు ఈ లోకములో సుఖభోగాలతో హాయిగా బ్రతుకుతాను. కానీ ఆయన అనుకున్నట్లు అది జరగలేదు. ఒకనాడు దుర్మార్గుడు అన్నం తింటూ అకస్మాత్తుగా కింద పడి తల పగిలి వెంటనే చనిపోయారు. మూర్ఖుని వలె ప్రవర్తించకూడదు. మరణము ఏ గడియలో వచ్చినో మనకు తెలియదు. కావున మన పాపములను మంచి పాపకీర్తనం ద్వారా పరిహరించుకొని పశ్చాత్తాపం చెంది మరణానికి సదా సిద్ధముగా ఉందాము. యేసునాథుని కరుణ దివ్య హృదయానికి కొంచెమైనా కలత కలిగించకుండా ఉన్నట్లు మంచి ప్రతిజ్ఞ చేసుకుందాము. పునీత మార్గరేటమ్మ గారికి సుకృత వాక్యము. యేసునాథుని దివ్య హృదయం మెచ్చుకునేలాగు నా తలంపులను, క్రియలు, నా పూర్తి జీవితము మలుచుకుందాము. యేసునాథుని యొక్క మధురమైన దివ్య హృదయమా, నేను మేము అధికముగా ప్రేమింప అనుగ్రహము దయచేయండి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.